సో ఓకే అమ్మా, లాస్ట్ టాపిక్ వచ్చేసరికి మనం బోర్డర్స్ లో డిఫరెంట్ టైప్స్ అనేది చూసాం కదా. సో ఆ డిఫరెంట్ టైప్స్ బోర్డర్స్ అనేది ఎలా అప్లై చేయాలని చూసుకుందాం. ఓకేనా. సో దీంట్లో నెక్స్ట్ వచ్చేసరికి నాకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బోర్డర్ కావాలి. ఓకేనా. అలా డిఫరెంట్ ఫార్మాట్స్ లో మనం బోర్డర్స్ ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ ఈస్ బోర్డర్ స్టైల్. బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ. సి బోర్డర్ స్టైల్ ప్రాపర్టీ దేనికంటే ఇక్కడ మనం ఈ డిఫరెంట్ బోర్డర్స్ అప్లై చేస్తాం కదా. ఇది సాలిడ్ కానీ డాటెడ్ కానీ డబుల్ కానీ ఇలా బోర్డర్స్ అప్లై చేస్తాం కదా. సి ఇవి వచ్చేసరికి నాకు ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బోర్డర్ కావాలి. ఓకేనా. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే బోర్డర్ స్టైల్ అని వాడుతాం. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ చూడండి. బోర్డర్ స్టైల్ హియర్ వీ కెన్ మెన్షన్ ద నీకు కావాల్సిన బోర్డర్స్ మెన్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సాలిడ్, డాటెడ్, డబల్, డాష్ అని నేను ఏం చేశాను, 4 బోర్డర్స్ అనేది మెన్షన్ చేశాను. 4 టైప్స్ ఆఫ్ బోర్డర్స్ మెన్షన్ చేశాను. సో ఇలా మెన్షన్ చేస్తే నాకు ఫస్ట్ బోర్డర్ వచ్చేసరికి దేనికి అప్లై అవుతుందంటే టాప్కి అప్లై అవుతుంది. టాప్ బోర్డర్ అని అప్లై అవుతుంది. ఏమొస్తుంది, టాప్ వచ్చేసరికి సాలిడ్ వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి రైట్ అప్లై. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ అండ్ నెక్స్ట్ లెఫ్ట్. మీరు అబ్జర్వ్ చేసేది క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వస్తుంది. ఓకేనా. అంటే బాక్స్ మనకి డిస్ప్లే అయితే బాక్స్ మనకి క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ ఎలా తిరుగుతుంది, సో ఇలా తిరుగుతుంది సార్. సో మనకి ఫస్ట్ టాప్, తర్వాత రైట్, తర్వాత బాటమ్, తర్వాత లెఫ్ట్. ఫస్ట్ మెన్షన్ చేసి మనకి దేనికి అప్లై అవుతుంది, టాప్ కి అప్లై అవుతుంది. ఓకేనా. సెకండ్ దానికమ్మా రైట్, తర్వాత బాటమ్, తర్వాత డాష్. అలా మనం 4 టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఒకేసారి మెన్షన్ చేస్తే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క టైప్ అనేది వస్తుంది. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 అప్లై చేయకుండా నేను 3 మాత్రమే అప్లై చేశాను. సాలిడ్, డాటెడ్, డాష్. ఓకేనా. 4 రాయకుండా ఓన్లీ బోర్డర్ స్టైల్ అని పెట్టి 3 పెట్టాను. ఇవన్నీ సాలిడ్, డాటెడ్, డాష్. సో అప్పుడు నాకు ఏమవుతుంది, ఈ ఫస్ట్ వన్ ఈస్ టాప్ అండ్ సెకండ్ వన్ ఈస్ రైట్ అండ్ లెఫ్ట్ గా అప్లై అవుతుంది. ఓకేనా. సెకండ్ వన్ దేనికి అప్లై అవుతుంది, రైట్ అండ్ లెఫ్ట్ గా అనేది అప్లై అవుతుంది. అండ్ లాస్ట్ వన్ ఈస్ బాటమ్. ఓకేనా. ఎందుకంటే లెఫ్ట్ మెన్షన్ చేయాల. సో మెన్షన్ చేయలేదు కాబట్టి రైట్ కి ఏదైతే అప్లై చేస్తామో అదే లెఫ్ట్ కూడా అప్లై అయిపోతుంది. ఓకేనా. సో అలా ఓన్లీ 2 వే మెన్షన్ చేస్తాం. ఇవ్వండి సాలిడ్, డాటెడ్ అని 2 వే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏమవుతుంది, టాప్, బాటమ్, రైట్, లెఫ్ట్. ఓకేనా. సో ఓన్లీ 1 మెన్షన్ చేస్తే ఆల్ సైడ్స్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా. సో ఇలా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క కావాల్సిన అప్లై చేసుకుంటే వెళ్ళవచ్చు. ఓకేనా. సో లేదంటే వీ కెన్ స్పెసిఫై చేయొచ్చు. ఎలా అంటే బోర్డర్ టాప్ స్టైల్, బోర్డర్ టాప్ స్టైల్ సాలిడ్ అండ్ ఏమవుతుంది, ఓన్లీ టాప్ మాత్రమే సాలిడ్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా. సో లేదు యూ కెన్ మెన్షన్ బోర్డర్ లెఫ్ట్ స్టైల్ డాటెడ్. ఓకే. ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే డాటెడ్ అనేది వస్తాయి. సో అలా మనం మెన్షన్ చేసుకోవాలి. ఏ సైడ్ కి ఆ సైడ్ సపరేట్ గా రైట్, లెఫ్ట్ అని మెన్షన్ చేసుకోవాలి. బాటమ్ స్టైల్ డబల్. సో ఇలా మనం మనకు కావాల్సిన సైడ్ అనేది మెన్షన్ చేసుకుని వస్తాం. న్యూ బ్యాచ్. ఓకేనా. సో ఇలా మనకి 4 సైజ్ అనేది ఇలా సపరేట్ గా అప్లై చేసుకుంటూ వస్తాం. ఓకేనా. ఒక్కొక్క సైడ్ ఒకటి మెన్షన్ చేసుకుంటా వస్తాం. ఓకేనా. సో మనం ఇలా మెన్షన్ చేసుకోవచ్చు, లేదంటే ఒకేసారి 4 కానీ 3 కానీ ఇలా మెన్షన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో 2 వేస్ ఏ వే కైనా వాడుకోవచ్చు. అర్థమైందా. సో బేసిక్ గా ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి, సో మనం మొత్తం ఒకే బోర్డర్ అనేది కాకుండా ఒక్కొక్క టైప్ ఒక్కో బోర్డర్ కావాలి, ఒక్కో సైడ్ ఒక్కో బోర్డర్ కావాలనుకుంటే మీరు బోర్డర్ స్టైల్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి మనం అప్లై చేస్తాం. ఓకేనా. క్లియరా. సో రైట్ సింటాక్స్ రాసుకుంటే ఎగ్జాంపుల్ చూపిస్తాం.
H1 ట్యాగ్ తీసుకుంటున్నా నేను. వెబ్ డెవలప్మెంట్ రాసానమ్మా. సో I create the ID equal to some ID1. ఓకేనా. సో ఇప్పుడు నేను ఇంటర్నల్ స్టైల్ షీట్ రాస్తాను. ఇంటర్నల్ స్టైల్ షీట్ అంటే ఎక్కడ రాయాలి స్టైల్ ట్యాగ్ అనేది? హెడ్ లోపలైనా. సో హెడ్ లోపల ఓపెన్ ద స్టైల్ ట్యాగ్. సో వాట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ID? Ash. What is the ID name? ID1. So I will put border style. సో ఫస్ట్ అన్ని మెన్షన్ చేసేద్దాం. సాలిడ్ డాటెడ్ డబుల్ డాష్. ఓకేనా. సో ఇక్కడ నేను ఒకేసారి 4 టైప్స్ అని మెన్షన్ చేశాను. అప్పుడు మనకి ఏమొస్తుంది? చెక్ ద అవుట్పుట్. సో మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి. టాప్ మనకి ఏమొచ్చింది? సాలిడ్ లైన్ వచ్చిందా? సో రైట్ ఏం వచ్చింది? లెఫ్ట్ ఏం వచ్చింది? డాష్ వచ్చిందా? సో లెఫ్ట్ ఏం వచ్చింది? డాటెడ్ వచ్చిందా? ఓకేనా. అండ్ బాటమ్ ఈస్ డాష్. సో మనం చెప్పిన సినారియో వచ్చిందా? ఒకసారి ప్రోగ్రామ్ చూడు. ఫస్ట్ ఈస్ టాప్ ఈస్ సాలిడ్, తర్వాత రైట్ ఈస్ డాటెడ్, లెఫ్ట్ ఈస్ డాష్ డబల్, బాటమ్ ఈస్ డబల్ అండ్ లెఫ్ట్ ఈస్ డాష్. అదే వచ్చిందా లేదు? ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ 3 మెన్షన్ చేద్దాం. ఇప్పుడు దేనికి ఏమి అప్లై అవుతుంది? ఫస్ట్ టాప్ ఏం అప్లై అవుతుంది? సాలిడ్. ఓకేనా. నెక్స్ట్ రైట్ లెఫ్ట్ ఏమో డాటెడ్, బాటమ్ డాష్. సో డబల్ డాటెడ్ డాటెడ్. ఓకేనా. సాలిడ్ డబల్. క్లియరా? సో నెక్స్ట్ సో ఇలా కాకుండా నేను ఓన్లీ సింగిల్ లైన్ అర్థమైనది. ఓన్లీ సాలిడ్ పెడితే ఏమవుతుంది? 4 సైజ్ మొత్తం ఏమవుతుంది? సాలిడ్ వచ్చేస్తుంది. 4 సైడ్స్ ఈజ్ సాలిడ్. ఓకేనా. సో అలా కాకుండా నేను ఓన్లీ టాప్ సాలిడ్ అని రాస్తాను. టాప్ సాలిడ్ ఏమవుతుంది? ఓన్లీ టాప్ మాత్రమే సాలిడ్ అయిన వచ్చింది. ఓకేనా. సో లేదు, ఐ విల్ రైట్ ద బాటమ్. బాటమ్ స్టైల్ సాలిడ్ ఎక్కడ వస్తుంది? బాటమ్ లో వచ్చిందా? సో అలా రైట్ కానీ లెఫ్ట్ కానీ మన ఇష్టం. ఓకేనా. మన ఇష్టం ఇచ్చినట్టు ఇవ్వచ్చు. ఒకేసారి కావాలంటే ఈ ఒక్కోటి చెప్పుకుంటే వెళ్ళచ్చు. బోర్డర్ లెఫ్ట్ స్టైల్ యూజ్ డాష్. ఇప్పుడు మనకి ఏమొస్తుంది? లెఫ్ట్ లో డాష్ అని వస్తుంది. వచ్చిందా? సో లెఫ్ట్ లో డాష్. ఓకే. సో అలా మనం ఒకేసారి 4 కానీ 3 కానీ అలా మెన్షన్ చేసి అంటే స్పెసిఫిక్ గా సో బాటమ్ కి ఇది, లెఫ్ట్ కి ఇది, రైట్ కి ఇది అని స్పెసిఫై గా చెప్పుకోవచ్చు. ఓకే. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మనం టైప్స్ కలర్స్ మాత్రం అప్లై చేస్తున్నాం కదా, అది కలర్స్ అండి. ఓన్లీ టైప్ మాత్రం మెసేజ్ చేస్తున్నాం, సాలిడ్ కానీ డాటెడ్ కానీ. సో నాకు సైజు కూడా కావాలి, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైజు కావాలి. సో నార్మల్గా నేను మనం 2 పిక్సెల్స్ సాలిడ్ అని రాసి ఏమవుతుంది? బోర్డర్ మొత్తం ఆ 2 పిక్సెల్ సైజ్ కానీ మనం మెసేజ్ చేసి 10 పిక్సెల్ సైజ్ లాగానే వస్తుంది. ఓకేనా. సో అలా కాదు, ఒక సైడ్ నాకు ఒక సైజ్ కావాలి, వేరే సైడ్ ఇంకో సైజ్ కావాలి. సో అలా కావాలంటే మనకి ఏం వాడాలంటే we use border width. ఏం వాడతాము? బోర్డర్ విడ్త్ అనే ప్రాపర్టీ వాడతాం. సేమ్ అలాగే మనకి ఎన్ని పిక్సెల్స్ కావాలో అన్ని సైజు రాసుకుంటాం. రైట్ 3 పిక్సెల్స్, 6 పిక్సెల్ అండ్ ఒక 3 పిక్సెల్స్ అలా రాసాను. సో ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ సినారో. ఫస్ట్ వన్ ఇస్ టాప్, తర్వాత ఏం అప్లై అవుతుంది? రైట్, తర్వాత బాటమ్, తర్వాత లెఫ్ట్.
ఓకేనా. సేమ్ సినారో మన పిక్చర్స్ ఏదైతే చెప్పామో ఆ పిక్చర్స్ విడ్త్లో ఏమవుతుంది, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క సైజ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా. సేమ్ మనం 4 మెన్షన్ చేయొచ్చు, లేదంటే 3 మెన్షన్ చేయొచ్చు, 2 మెన్షన్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. 6 పిక్చర్స్ ఇలా 3 చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ వన్ ఇస్ దేనికి అప్లై అవుతుందమ్మా, టాప్, మిడిల్ వన్ ఈస్ రైట్ అండ్ లెఫ్ట్, అండ్ లాస్ట్ వన్ ఈస్ బాటమ్. ఓకేనా. 2 అప్లై చేసినప్పుడు టాప్, బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్. 1 అప్లై చేస్తే ఆల్ సైడ్స్. ఓకేనా. సో అలా కాకుండా ఆర్, సో ఇంకెలా మెన్షన్ చేయొచ్చు, బోర్డర్, టాప్ విడ్త్, బోర్డర్, టాప్ విడ్త్ 3 పిక్చర్స్, లేదా బోర్డర్ లెఫ్ట్ విడ్త్ 3 పిక్చర్స్. అలా మనం ఒక్కో సైడ్ అనేది మెన్షన్ చేసుకుని రావాలి స్పెసిఫిక్ గా. ఓకేనా. సో ఒకేసారి అలా అయిపోవచ్చు, లేదంటే మనం ఇలా అయినా విడ్త్, టాప్, లెఫ్ట్ అని ఇలా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా. సేమ్ లైక్ మనం కలర్ కూడా అప్లై చేయాలి. అంటే మనం ఏం వాడాలి, బోర్డర్, కలర్ అని వాడుకోవాలి. సో ఇక్కడ మనకి కలర్స్ కూడా ఉంటాయి, 4 మెన్షన్ చేసుకోవచ్చు, 3 అలా. గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇలా నేను 4 కలర్స్ చెప్పాను. అంటే ఏమవుతుంది, ఒక్కొక్క సైడు ఒక్కొక్క కలర్. సేమ్ టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్, 3, 2, 1 అలా చెప్పుకోవచ్చు. ఓకేనా. లేదంటే కెన్ స్పెసిఫై ద బోర్డర్, టాప్, కలర్, గ్రీన్, ఇలా అయినా చెప్పుకోవచ్చు. ఓకేనా. అర్థమైందా. సో 2 వేస్లో మనం ఏ వే అయినా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ రాద్దాం. ఫస్ట్ బోర్డర్ స్టైల్ వాడతాను నేను. బోర్డర్ స్టైల్, సాలిడ్, డాటెడ్, డాష్ ఇచ్చాను, అండ్ బోర్డర్ weight 3 pixels, 5 pixels, 7 pixels, and border, color, so see the output. ఇక్కడ చూడండి, మనకి టాప్ ఏ అప్లై అయింది, కలర్ రెడ్ కలర్ అప్లై అయిన సాలిడ్. ఎందుకంటే మనం టాప్ స్టైల్ ఏమి ఇచ్చాము, సాలిడ్ ఇచ్చాము. ఓకేనా. అండ్ పిక్సెల్ సైజ్ ఎంత ఇచ్చాము, 3 పిక్సెల్స్ ఇచ్చాము, కాబట్టి కొంచెం విడ్త్ అనేది మనకు సన్నగానే ఉంది. ఓకేనా. సో ఇవి చూస్తే మనకు లాస్ట్ వన్ ఏది, డాష్డ్. డాష్డ్ ఎక్కడ అప్లై అవుతుంది, ఇదేనా డాష్డ్. ఓకేనా. సో దీని కలర్ ఏంటిది, డాష్డ్ అంటే థర్డ్ వన్. ఓకేనా. సో మన డాష్డ్ అంటే ఏంటిది, ఆరెంజ్ ఏనా, ఆరెంజ్ ఎల్లోనా, ఎల్లో అప్లై అవుతుంది. అంటే బోటమ్ అప్లై అవుతుంది కదా డాష్డ్ అంటే. ఓకేనా. బోటమ్ దేనికి, ఎల్లో కదా, సో ఎల్లో కలర్. ఓకేనా. లెఫ్ట్కి వచ్చేసి ఏం అప్లై అవుతుంది, ఆరెంజ్ కలర్. ఓకేనా. అండ్ రైట్కి వచ్చేసరికి ఏం కలర్ అప్లై అవ్వాలి, గ్రీన్ కలర్. అదో రైట్ ఈస్ గ్రీన్ కలర్. ఓకేనా. సో అలా మనం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ రావచ్చు. ఓకేనా. క్లియరా.